మున్ని లేమా అను. ఏ లక్కీ, చూడండి నేను మీకోసం ఏం తెచ్చాను. ఎవరు ముందు నిద్రలేస్తారో వాళ్ళకి వేడి వేడి బాదం పాలు ఇస్తాను. వేడి వేడి పాలు నా మీద పోసారు. అల్లరి కోతులు మీరున్నారే, ఉండండి. మీరు చేసిన పని ఇప్పుడే అత్తయ్య గారికి చెప్పొచ్చేస్తాను. వద్దు పెద్దమ్మ, నానమ్మ గారికి చెప్పొద్దు ప్లీజ్. సరే చెప్పనులే, కానీ నేను వెంటనే స్నానం చేయాలి. ఆ తర్వాత ఈ బట్టలు కూడా ఉతుక్కోవాలి. అదో పని, లేదంటే మరకపడిపోతుంది. ఇదిగో చూడండి, నేను ఇప్పుడు వెళ్తున్నా. తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే కథలు కూడా చదువుకుంటూ ఉండండి. అర్థమైందా? పిల్ల కోతులు బట్టలన్నీ పాడు చేశారు. ఇప్పుడు చదవాల్సిన పని లేదు. మీనాక్షి చిన్నమ్మ స్నానానికి వెళ్ళింది. అమ్మాయి ప్రియా, సిమ్రన్ త్వరగా రండి, బజార్కు త్వరగా వెళ్ళాలి. నానమ్మ గారు బయటికి వెళ్ళారు. నానమ్మ గారు బయటికి వెళ్ళారు. మీనాక్షి చిన్నమ్మ స్నానానికి వెళ్ళారు. ఇంకిప్పుడు ఆడుకుందాం. కానీ ఏ ఆట ఆడదాం? ఇదిగో లక్కీ, ఇది తీసుకో, పట్టుకో. ఇప్పుడు చూద్దాం ఎవరు స్పీడ్ గా తిప్పుతారో. పద లవ్లీ చిన్నమ్మ దగ్గరికి వెళ్దాం. పదండి. నమస్తే. ఇదిగో పాత సామాన్ల అబ్బాయి, నువ్వు రావడం మంచిదైంది. ఇంట్లో చాలా పాత సామాన్ పడుంది. లోపలికి రా, అవి నేను తీసుకొచ్చిస్తాను. అలాగే. లోపలికి రా బాబు. ఇక్కడే ఉండు, నేను అన్నీ తీసుకొస్తాను. అలాగే అమ్మగారు. నేను కూడా అట్టపెట్టెలు తీసుకొస్తాను. అలాగే. అను, ఆగండి ఆగండి. మీ చేతిలో ఉన్న గాజులు ఎవరివి? చూడండి, అవి ఆడుకునే వస్తువులు కాదు. వెళ్ళండి, వెళ్ళిచ్చేసేయండి. అలాగే మీ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. వెళ్ళి శ్రద్ధగా చదువుకోండి. వెళ్ళండి వెళ్ళండి. లవ్లీ చిన్నమ్మ, మీరు మమ్మల్ని చదివిస్తారా? అదేంటంటే మా అమ్మ మాకు చదివిస్తే మాకు నిద్ర వస్తుంది, ఇంకా మాకు బోర్ కూడా కొడుతుంది. అవును చిన్నమ్మ, మమ్మల్ని ప్లీజ్ చదివించు. పిల్లలు, మున్ని, అను, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. నేను వెళ్ళి అట్టపెట్టెలు తెస్తాను. లక్కీ, ఎక్కడికి వెళ్ళారు మీరంతా? ఎందుకు వెళ్ళారు? చెప్పాను కదా ఉన్న చోటు నుంచి కదలొద్దని. చెప్పండి, ఎందుకు వెళ్ళారు? మీరెన్నటికీ చక్కగా చెప్పినట్టుండ్రు. నానమ్మ గారు ఏమన్నారో గుర్తుంది కదా. ఈసారి 70% మార్క్స్ రాకపోతే మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తుంది. ఇప్పుడు చెప్పండి, చదువుకుంటారా లేదా గోడ కుర్చీ వేస్తారా? మేము చదువుకుంటాం. అర్థమైంది కదా. కానీ పుస్తకాలు తీయండి.
అమ్మా, మీ పిల్లలు ఎంతో అల్లరి పిల్లలండి. చూశారుగా, నా పాత పేపర్లు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారు. క్షమించండి అమ్మా, నేను ఆ పేపర్లు తీసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. సరే పర్వాలేదులే, తీసుకో, తూకం చూడు. సరిగ్గా తూకం చూడాలే. అలాగే అమ్మా, తూకం సరిగా చూస్తాను, రేటు కూడా బాగానే ఇస్తాను. సరే సరే, కిలో ఎంత? అమ్మా 10 రూపాయలమ్మా. 10 రూపాయలేనా? మీరేం కంగారు పడకండి అమ్మా, సరైన రేటే కట్టిస్తాను మీకు. సరే సరే. ఇవిగో తీసుకోండి 50 రూపాయలు. సరే మంచిది. ఇవిగో బాబు అట్టపెట్టెలు. అమ్మగారు, బరువు చాలా పెరిగిపోయిందమ్మా, నేను రేపు వస్తానమ్మా. అరే ఆగు బాబు, ఇదేంటి, ఇతనికి ఏమైంది? ఎందుకలా వెళ్ళిపోయాడు? వంటలన్నీ పూర్తయ్యాయి, కానీ ఇప్పుడు ఈ టేబుల్ ఎవరు శుభ్రం చేస్తారు? లవ్లీ, ఇదేం పిచ్చి ప్రశ్న. ఇంకెవరు శుభ్రం చేస్తారు? నువ్వే చేయాలి కదా. అదిగాక ఇంట్లో ఏ వస్తువు లేదు, చూసేందుకు టీవీ లేదు, మాట్లాడేందుకు మరో మనిషి లేడు, ఇంట్లో పిల్లలతో టైంపాస్ చేయడానికి లేదు. పర్వాలేదులే, ఇది క్లీన్ చేస్తూ టైంపాస్ చేస్తా. అరే అమ్మాయి సిమ్రన్, మీ మావయ్య గారి కోసం తీసుకున్న వస్తువులన్నీ పెట్టుకున్నావు కదా, ఏది మర్చిపోలేదుగా? లేదత్తయ్య గారు, అన్నీ పెట్టాను. అత్తయ్య గారు, చలి చాలా ఎక్కువగా పెరిగింది, కాళ్ళు చేతులు బిగుసుకుపోతున్నాయి. అవునమ్మా సిమ్రన్, డిసెంబర్ నెల కదా, చలి బాగా పెరుగుతుంది. లవ్లీ, ఇప్పుడు నువ్వు తొందరపాటు పని చెయ్యొద్దు. ఈ స్థితిలో నువ్వు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అదీగాక అత్తగారిని ఇబ్బంది పెట్టే పని ఏదీ చేయకూడదు. వద్దు. అమ్మాయి మీనాక్షి, అయ్యయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? పుస్తకాలు సరిగ్గా పట్టుకోండి. ఎన్నిసార్లు చెప్పాలి త్వరగా చదువుకోమని? ఇప్పుడు అత్తగారు అడిగితే నేనేం చెప్పను? ఏయ్, మీరెక్కడి నుంచి కదలకూడదు, అర్థమైందా? చెప్పండి అత్తయ్య గారు. నమస్కారం అత్తయ్య. అమ్మాయి మీనాక్షి, పిల్లల్ని చదివించడం పూర్తయిందా? అది అత్తయ్య గారు, అది లెక్కలైతే పూర్తయిపోయండి. అది సైన్స్ లో ఒక పాఠం అప్పచెప్పించుకోవాలి. అమ్మాయి మీనాక్షి, నువ్వు ఇలా నత్తనడకన ఎందుకు పనిచేస్తున్నావు? ఈ పాటికి అన్ని పాఠాలు పూర్తి కావాల్సింది. ఏమైంది నీకు? నువ్వెందుకంత కంగారుగా ఉన్నావు? అలాగే నీ చేతికి ఉండాల్సిన గాజులేవి? అదీ కాక మీనాక్షి, నువ్వు ఈ డ్రెస్ ఎందుకు మార్చుకున్నావు? అదా అదే గుర్తొచ్చింది. అదేంటంటే, నేను పిల్లల కోసం వేడివేడి బాదం పాలు తీసుకెళ్లాను. తొందరపాట్లో పిల్లల పాలని నా మీద పడేశారు. అందుకనే పాలు పడ్డాయని నేను స్నానం చేయాల్సి వచ్చింది. బట్టలు కూడా మార్చుకున్నాను. బహుశా అప్పుడే నా చేతి గచ్చులు అక్కడ తీసి పెట్టుంటాను. అవి రూమ్ లోనే మర్చిపోయాననుకుంటా. ఇప్పుడు అర్థమైంది. ఈ అల్లరి పిల్లలు అక్కయ్య గాజులతో ఆడుకుని ఉంటారు. అమ్మాయి మీనాక్షి, నాకు ఈ విషయం సూటిగా చెప్పు. నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు? పిల్లలు చదువు పూర్తయ్యేంత వరకు పాలు ఇవ్వకూడదని నీకు తెలియదా? నేను చాలాసార్లు చెప్పాను, చదువుకునేటప్పుడు చదవాలి, తినేటప్పుడు తినాలని. అర్థమవుతుందా నీకు? సరే, ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకోసారి చేస్తే ఊరుకోను. పైకెళ్ళి వెంటనే నీ గాజులు వేసుకో. అలాగే పిల్లలకి ఎలాంటి చనువు ఇవ్వద్దు. రోజు రోజుకి చెడిపోతున్నారు. అలాగే అత్తగారు, నేను ఇప్పుడే పై గదిలోకి వెళ్ళి మార్చుకుని వస్తాను. వస్తానండి. అయ్యో, నేను ఇక్కడే పెట్టాను కదా.
కబోర్డ్లో కూడా లేవే. ఏ పిల్లలు, మీలో ఎవరైనా నా గాజులు చూసారా? ఆ? పట్టుకో. ఇప్పుడు చూద్దాం ఎవరు స్పీడ్ గా తిప్పుతారో. చూడలేదు చిన్నమ్మ, అది మేము పైన ఆడుకునేటప్పుడు. అప్పుడేమైంది? అమ్మాయి మీనాక్షి, రోజ్, బ్లూ, గ్రీన్, లోటస్, డి, ఈ. ఏమైంది మీనాక్షి? అది అత్తగారు, గాజులు ఇక్కడే ఎక్కడో పెట్టానండి, కనిపించట్లేదు. మీనాక్షి, అసలు నీకేమైంది? ఇంత బాధ్యత మర్చి పనులు ఎందుకు చేస్తున్నావు? ఆ మాత్రం ఆలోచన లేదా? అది కూడా ఇంత విలువైన వస్తువుల మీద. అమ్మాయి మీనాక్షి, జాగ్రత్తగా వెతుకు. అలాగే అత్తగారు. ఈ మీనాక్షి ఎందుకు ఇలా చేస్తుంది? ఏ మాత్రం బాధ్యత లేదు, బాగా అలసైపోయింది. రాను రాను నా కోడలికి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉన్నారు. ఏమైంది అత్తయ్య గారు? కొత్తగా ఏమవుతుంది? మన మీనాక్షి కూడా ఇంత బాధ్యత లేనిది అవుతుందని నేను అనుకోలేదు. తన గాజుల్లో పోగొట్టుకుంది. ఎక్కడ పెట్టిందో ఎప్పుడు పెట్టిందో తనకు అసలు గుర్తే లేదు. మీనాక్షి, అత్తయ్య గారు చెప్పిన మాటలు నిజమేనా? నువ్వు గాజులు పోగొట్టుకున్నావా? అది గౌరక్క, నేను పిల్లల్ని చదివిస్తున్నప్పుడు అవి తీసి ఎక్కడ పెట్టాను అస్సలు గుర్తు రావడం లేదు. కొంపదీసి ఈ పిల్లల ఆటలాడి మీనాక్షక్క గాజులు పోగొట్టలేదు కదా? ఇక్కడే పెట్టాను కదా, ఇంతలో ఎక్కడికి పోయింటాయి? పిల్లలు నాతో చెప్పండి, మీలో ఎవరైనా మీనాక్షి గాజులు చూసారా? చదువుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు? సరే, ఇక వెళ్ళండి, పైకెళ్ళి చదువుకోండి. మీ చదువు పూర్తయ్యే వరకు ఎవరు కిందకి రావద్దు, సరేనా? ఇక మీరు వెళ్ళండి. మీరు కూడా వెతకండి. వెళ్ళి వెతకండి ఆ గాజులు ఇంట్లో ఎక్కడ పడిపోయాయో. అలాగే అత్తయ్య గారు. పద మీనాక్షి, నీతో పాటు నీ గదికొచ్చి మేం కూడా వెతుకుతాం. అలాగే అక్క. అక్క నేను ఇక్కడ కింద హాల్లో వెతుకుతాను. అలాగే. అసలు ఈ పిల్లల అక్క గాజులు ఎక్కడ పడేసుంటారు? వెళ్ళి అత్తగారికి చెప్పనా ఆ గాజులతో పిల్లలు ఆడుతుండగా నేను చూశాను అని? వద్దు, ఆవిడ దగ్గరికి వెళ్తే నన్ను ప్రశ్నలతో ఊపిరాడకుండా చేస్తారు. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళను. కానీ గాజులు హాల్లో నుంచి ఎక్కడికి పోతాయి? అమ్మగారు, బరువు చాలా పెరిగిపోయిందమ్మా. అరే ఆగు నేను రేపు వస్తాను. బాబు, పాత సామాన్లు వాడే. పక్కా వాడే ఆ గాజులు తీసుకెళ్ళి ఉంటాడు. నేను వెళ్ళి సిమ్రాన్ అక్కకి ఈ విషయం చెప్తాను. ఆవిడ పోలీస్ ఆఫీసర్ కదా, ఆ పాత సామాన్ల వాడి దగ్గర నుంచి గాజులు ఎలాగైనా తిరిగి తెప్పిస్తుంది. ఆవిడికి చెప్పడమే కరెక్ట్. అక్క, అక్క, అమ్మాయి సిమ్రాన్, అత్తయ్య గారు, ఆ పక్కనున్న ర్యాక్ కూడా చూడు. అక్కకి ఈ విషయం ఎలా చెప్పను? అక్కకి ఫోన్ చేస్తాను. తప్పదు, నేనేదో ఒకటి చేయాలి. అసలు ఈ మీనాక్షి గాజులు ఎక్కడ పెట్టిందో ఏమో. అమ్మాయి గౌరీ,
గాజులు దొరికాయా? లేదత్తయ్య గారు, గాజులు ఇంకా దొరకలేదు. నాకు ఆ గాజుల మీద ప్రేమ ఎందుకంటే నా కోడళ్ళందరికీ మొదటిసారి నేను అలాంటి గాజుల్నే తొడిగాను. అలాంటి వాటిని మీనాక్షి ఎక్కడ పడేసిందో ఏంటో. అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి. ప్రియా, మీనాక్షి వెతుకుతున్నారు కదా, దొరుకుతాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మీ మనసు కష్టపెట్టుకోకండి. ఇంట్లో ఉన్న వస్తువులు బయటికెలా వెళ్తాయి? మేం వెళ్లి వంటగదిలో కూడా వెతుకుతాం. బహుశా మీనాక్షి వంట పని చేసి అక్కడ పెట్టి మర్చిపోయిందేమో. అలాగే చూడండి. సిమ్రన్, నువ్వు నాతో పాటు రా. అలాగే. అత్తయ్య గారు, అత్తయ్య గారు, నాకు జరిగిన విషయం అంతా తెలిసి ఏది కూడా నేను మీతో చెప్పలేను. కానీ నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు ఈ ఇంట్లో ఏ వస్తువు పోనివ్వను. ముఖ్యంగా మీరు ఇష్టపడే గాజుల్ని. నేను తప్పకుండా ఆ గాజుల్ని తిరిగి తీసుకొస్తాను. తప్పకుండా తీసుకొస్తాను. చూస్తుంటే అందరూ కిచెన్లో ఉన్నట్టున్నారు. చప్పుడు చేయకుండా లోపలికి వెళ్తా. అమ్మాయి గౌరీ, వేణీళ్లు తీసుకురా. ఇక్కడెవరూ లేరే. నేనే ఏదో పొరపడి ఉంటాను. ముందు నీళ్లు తుడిచేస్తాను, లేదంటే ఎవరైనా జారి పడిపోతారు. అమ్మాయి గౌరీ,